మనం 10th క్లాస్ మ్యాథ్స్లోని 13th చాప్టర్ స్టాటిస్టిక్స్లో స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్ ద్వారా మీన్ను కనుక్కుందాం. నేను ఇందుకోసం 13.1 ఎక్సర్సైజ్లో ఉండే 5th ప్రాబ్లమ్ను తీసుకుంటున్నాను. దీంట్లో సూటబుల్ మెథడ్లో మనకు మీన్ కనుక్కోమన్నాడు. ఇడొచ్చి ఎఫ్ఐ వాల్యూస్ వచ్చి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను స్టెప్ డీవియేషన్ మెథడ్ తీసుకుంటాను. ఈ విధంగా హారిజంటల్గా ఉన్న ఈ టేబుల్ నేను మొదట వర్టికల్గా రాసుకున్నాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ క్లాస్ ఇంటర్వెల్స్కు నేను మిడ్ వాల్యూస్ కనుక్కుంటాను. దీన్ని ఎక్స్ఐగా సూచిస్తాము. క్లాస్ ఇంటర్వెల్స్ అన్నీ కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి మనం క్లాస్ ఇంటర్వెల్ చూడండి ఎంత ఉందంటే 52 నుంచి 55 అంటే 3 పెరుగుతుంది కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ 3. ఈ 50కి 52కు మిడ్ వాల్యూ వచ్చి 51. తర్వాత క్లాస్ ఇంటర్వెల్ 3 ఉంది కాబట్టి 3 పెంచుకుంటూ పోతే 54 ప్లస్ 3 57 ప్లస్ 3 60 ప్లస్ 3 63. తర్వాత నేను ఈ మిడ్ వాల్యూస్లో ఏదో ఒకదాన్ని మనం ఏగా తీసుకుంటాం. జనరల్గా మధ్యలో ఉన్న వాల్యూని వచ్చి ఏగా తీసుకుంటాం. దీన్ని నేను ఏగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వాల్యూ వచ్చి నెక్స్ట్ కాలం వచ్చి డిఐ వాల్యూ కనుక్కోవాలి. డిఐ వచ్చి ఎక్స్ఐ మైనస్ ఏ చేస్తే వస్తుంది. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ ఏ ఎక్కడైతే మనం అజ్యూమ్డ్ మేము తీసుకున్నామో అక్కడ 0 పెట్టుకుంటాము. తక్కువ క్లాస్ ఇంటర్వెల్స్ వైపు క్లాస్ ఇంటర్వెల్స్ సబ్స్ట్రాక్షన్ చేసుకుంటూ పోతాం. అంటే ఇక్కడ -3 ఇక్కడ -6 వస్తుంది. ఎక్కువ క్లాస్ ఇంటర్వెల్ వైపు 3 యాడ్ చేసుకుంటూ పోతాం. అంటే క్లాస్ ఇంటర్వెల్ను యాడ్ చేసుకుంటూ పోతాము. కాబట్టి 0కి 3 యాడ్ చేస్తే 3కి 3 యాడ్ చేస్తే 6. తర్వాత నెక్స్ట్ యూఐ నెక్స్ట్ కాలం వచ్చి యూఐ అనేది ఎట్లా వస్తుందంటే DI/H చేస్తే వస్తుంది. దీనికి కూడా ట్రిక్ ఏంటంటే మనం ఎక్కడైతే అజ్యూమ్డ్ మేము తీసుకున్నామో దాన్ని 0గా తీసుకుంటాము. తక్కువ క్లాస్ ఇంటర్వెల్స్ వైపు -1 తగ్గించుకుంటూ పోతాం. అంటే -1 దీంట్లో మళ్ళీ 1 తగ్గిస్తే -2. ఎక్కువ క్లాస్ ఇంటర్వెల్ వైపు 1 పెంచుకుంటూ పోతాం. 0కు 1 యాడ్ చేస్తే 1కు 1 యాడ్ చేస్తే 2. తర్వాత నెక్స్ట్ కాలం వచ్చి సిగ్మా FIUY చేయాలి. సిగ్మా FIUY టేబుల్ కాలం అది కాబట్టి ఈ రోల్కు సంబంధించి FIUY వచ్చి ఇక్కడ 15 ఇంటూ -2 వచ్చి -30, 110 ఇంటూ -1 వచ్చి -110, 135 ఇంటూ 0 వచ్చి 0, 115 ఇంటూ 1 వచ్చి 115, 25 ఇంటూ 2 వచ్చి 50. ఈ టోటల్ నెగిటివ్ నెంబర్స్ వచ్చి -140, టోటల్ పాజిటివ్స్ వచ్చి 165. కాబట్టి సిగ్మా FIUY వాల్యూ వచ్చి పాజిటివ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి. 165లో 140 పోతే 25. తర్వాత N అంటే సిగ్మా FI వాల్యూస్ వచ్చి ఈ టోటల్ F వాల్యూస్ వచ్చి 400 ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ టేబుల్ నుంచి H క్లాస్ ఇంటర్వెల్ వచ్చి 3 ఎందుకంటే 3 పెరుగుతూ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ ఏ వచ్చి 57, సిగ్మా FI వచ్చి 400, సిగ్మా FIUY వచ్చి 25. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా FIUY బై సిగ్మా FI ఇంటూ H. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 57 ప్లస్ సిగ్మా FIUY 25 బై సిగ్మా FI 400 ఇంటూ H వచ్చి 3. క్యాన్సిల్ చేస్తే 5 5 జా 5 8 జా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 57 ప్లస్ 5 ఇంటూ 3 15 బై 80. దిస్ ఈజ్ ఈక్వల్ టు 57 ప్లస్ 15 80తో డివిజన్ చేస్తే 0.1875 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 57 ప్లస్ ఇది వచ్చి 57.1875. దీన్ని 2 డిజిట్స్కు మనం 2 డెసిమల్ పాయింట్స్ అడ్జస్ట్ చేస్తే ఇక్కడ థర్డ్ డెసిమల్ పాయింట్ వచ్చి 7 ఉంది కాబట్టి ఒకటి పెంచుతామంటే 57.19గా చేస్తాము. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి
ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండే ఈ ప్రాబ్లం ట్రై చేయండి. చేసి దీని ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి.